ఈ సెషన్ ముగిసేసరికి మీరు లేత్ యొక్క ప్రధాన భాగాల పేర్లు తెలుసుకుని ఉంటారు. వివిధ గ్రేడ్ల నూనెలను ఉపయోగించి ల్యూబ్రికేషన్ పాయింట్స్ ని తెలుసుకుంటారు. మెషినరీ ఆయిల్స్, స్పిండిల్ ఆయిల్స్ మరియు గేర్ ఆయిల్స్ యొక్క సాధారణ ప్రయోజనాన్ని వివరించగలరు. ఇంకా చార్ట్ ప్రకారం యంత్రం యొక్క గేర్ బాక్స్ ని ల్యూబ్రికేట్ చేయగలరు. టర్నింగ్ అనేది మెటల్ ని తొలగించడం ద్వారా ఒక ముడి పదార్థాన్ని అవసరమైన ఆకారం, పరిమాణానికి తీసుకువచ్చే ఒక మెషినింగ్ ప్రక్రియ. ఇది పని యొక్క భ్రమణం దిశకు వ్యతిరేకంగా కట్టింగ్ సాధనాన్ని వాడడం ద్వారా జరుగుతుంది. టర్నింగ్ చేసే యంత్ర సాధనాన్ని లేత్ అంటారు. లేత్ నిర్మాణాన్ని, లక్షణాలను చూద్దాం. ఒక లేత్ లో కటింగ్ టూల్, భ్రమణ దిశకు వ్యతిరేకంగా దాన్ని పట్టుకునే సదుపాయం ఉండాలి. జాబ్ భ్రమణాన్ని బట్టి కటింగ్ సాధనం యొక్క సాపేక్ష కదలికను నియంత్రించే భాగాలు స్థిరంగా ఉండవచ్చు లేదా స్లైడ్ కావచ్చు. మరికొన్ని ఉపకరణాలు, జోడింపులు వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కలుగజేస్తాయి. లేత్ యొక్క ప్రధాన భాగాలు హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్, క్యారేజ్, క్రాస్ స్లైడ్, కాంపౌండ్ స్లైడ్, బెడ్, క్విక్ చేంజ్ గేర్ బాక్స్, లెగ్స్, ఫీడ్ షాఫ్ట్, ఇంకా లీడ్ స్క్రూ. ఇప్పుడు మనం లేత్ లోని వివిధ ల్యూబ్రికేషన్ పాయింట్లను చూద్దాం. లేత్ ఉపయోగించిన ప్రతిసారి రాకర్ షాఫ్ట్ లివర్ బేరింగ్లు, లివర్ ఫల్క్రమ్ ఇంకా క్యామ్లపై కొన్ని చుక్కల నూనె ఉంచండి. కౌంటర్ షాఫ్ట్ రోలర్ బేరింగ్ ప్రతి 2 వారాలకు 2 గ్రీజు కప్పులను ఆటోమోటివ్ కప్ గ్రీజ్ తో నింపండి. మోటార్ బేరింగ్స్, స్లీవ్ రకం మోటార్లు 2 ఆయిల్ కప్పులను కలిగి ఉంటాయి. వీటిని వారానికి ఒకసారి SAE తో లేదా నంబర్ 10 మోటార్ ఆయిల్ తో సమానమైన ఆయిల్ తో నింపాలి. ఎడమ, కుడి హెడ్ స్టాక్ బేరింగ్లు లేత్ ఉపయోగించిన ప్రతిసారి నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన నూనెతో నింపాలి. స్పిండిల్ పుల్లీ, బ్యాక్ గేర్ లో లేత్ ని ఉపయోగించిన ప్రతిసారి ఐడ్లర్ పుల్లీ యొక్క 2వ స్టెప్ దిగువ ఉన్న చిన్న స్క్రూను తీసివేసి నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన నూనెతో ఫ్రీగా నూనె వేయండి. స్క్రూని భర్తీ చేయండి. బ్యాక్ గేర్ స్పిండిల్, బ్యాక్ గేర్లను ఉపయోగించిన ప్రతిసారి బ్యాక్ గేర్ స్పిండిల్ మధ్యలో ఉన్న చిన్న స్క్రూను తీసివేసి నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన ఆయిల్ తో ఫ్రీగా ఆయిల్ చేయండి. స్క్రూని భర్తీ చేయండి. బ్యాక్ గేర్లు ఇంకా గేర్లను మార్చడం. తక్కువ మొత్తంలో కీస్టోన్ నంబర్ 122 హెవీ ఔటర్ గేర్ లూబ్రికెంట్ లేదా గేర్ పళ్లకు సమానంగా వర్తించడం మృదువైన, మరింత నిశ్శబ్దమైన ఆపరేషన్ను పొందడంలో సహాయపడుతుంది. ఈ లూబ్రికెంట్ ను వర్తించే ముందు గేర్ పళ్లలోని అన్ని నూనెలను తొలగించాలని నిర్ధారించుకోండి, లేకుంటే అది కట్టుబడి ఉండదు. గేర్ బేరింగ్లను మార్చండి. లేత్ ఉపయోగించిన ప్రతిసారి మార్పు గేర్ బేరింగ్లపై కొన్ని చుక్కల నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన వాటిని ఉంచండి. లీడ్ స్క్రూ స్టబ్ బేరింగ్ ఇంకా రివర్సింగ్ గేర్లు, లేత్ ఉపయోగించిన ప్రతిసారి రివర్సింగ్ గేర్ బాక్స్ పై భాగంలో ఉన్న 3 ఆయిల్ హోల్స్ లో నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన కొన్ని చుక్కలను ఉంచండి. క్యారేజ్ ట్రావర్స్ గేర్ కేస్, లేత్ ఉపయోగంలో ఉన్న ప్రతిసారి క్యారేజ్ ఆప్రాన్ వెనుక ఉన్న గేర్ కేస్ పైన ఉన్న ఆయిల్ హోల్లో నంబర్ 10 మోటార్ ఆయిల్ యొక్క కొన్ని చుక్కలను వేయండి. క్యారేజ్ హ్యాండ్ వీల్ బేరింగ్, లేత్ ఉపయోగించిన ప్రతిసారి బాల్ స్ప్రింగ్ ఆయిల్ హోల్లో కొన్ని చుక్కల నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన వాటిని ఉంచండి. క్రాస్ ఫీడ్ గేర్ బేరింగ్, లేత్ ఉపయోగించిన ప్రతిసారి బాల్ స్ప్రింగ్ ఆయిల్ హోల్లో కొన్ని చుక్కల నూనె వేయండి. హాఫ్ నట్ లివర్ బేరింగ్, లేత్ ఉపయోగించిన ప్రతిసారి బాల్ స్ప్రింగ్ ఆయిల్ హోల్లో కొన్ని చుక్కల నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన ఆయిల్ ని వేయండి. థ్రెడ్ డయల్, వారానికి ఒకసారి థ్రెడ్ డయల్ పైభాగంలో కొన్ని చుక్కల నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన ఆయిల్ ని వేయండి. వైపర్లు, లేత్ ని ఉపయోగించిన ప్రతిసారి క్యారేజ్ పై ఉన్న 4 వైపర్లలోని ఫెల్ట్లను నూనెతో నింపండి. క్రాస్ స్లైడ్ స్క్రూ, చిన్న స్క్రూని తీసివేసిన తర్వాత ఫ్రంట్ క్రాస్ స్లైడ్ స్క్రూ బేరింగ్ పైన ఉన్న ఆయిల్ హోల్లో కొన్ని చుక్కల నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన ఆయిల్ ని వేయండి.
స్క్రూ స్థానంలో లేత్ ఉపయోగించిన ప్రతిసారి ఇలా చేయాలి. క్రాస్ ఫీడ్ గేర్లు. చిన్న స్క్రూని తీసివేసిన తర్వాత క్రాస్ ఫీడ్ స్క్రూ పైన ఉన్న ఆయిల్ హోల్లో కొన్ని చుక్కల ఆయిల్ వేయండి. స్క్రూ స్థానంలో లేత్ ఉపయోగించిన ప్రతిసారి ఇలా చేయాలి. క్రాస్ స్లైడ్ వేస్. క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ఇంకా లేత్ ఉపయోగించినప్పుడల్లా నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన ఆయిల్ ని ధారాళంగా వేయండి. కాంపౌండ్ స్లైడ్ స్క్రూ. లేత్ ఉపయోగించిన ప్రతిసారి కొన్ని చుక్కల నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన ఆయిల్ ని హోల్లో కాంపౌండ్ రెస్ట్ పైన ఇంకా కాంపౌండ్ స్క్రూ బేరింగ్ పైన వేయండి. కాంపౌండ్ స్లైడ్ వేస్. క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ఇంకా లేత్ ఉపయోగించినప్పుడల్లా నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన ఆయిల్ ని ధారాళంగా వేయండి. లీడ్ స్క్రూ. నెలకొకసారి లీడ్ స్క్రూ థ్రెడ్లను కిరోసిన్ వాడి చిన్న గట్టి బ్రష్ తో శుభ్రపరచండి. ఆ పైన కొద్ది మొత్తంలో నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన ఆయిల్ ని వేయండి. ర్యాక్. నెలకొకసారి కిరోసిన్ వాడి చిన్న గట్టి బ్రష్ తో శుభ్రం చేసిన తర్వాత ర్యాక్ కు కొద్ది మొత్తంలో కప్పు గ్రీజును పెట్టండి. లేత్ స్క్రూ బేరింగ్. లేత్ ఉపయోగించిన ప్రతిసారి బేరింగ్ పైన ఉన్న ఆయిల్ హోల్లో కొన్ని చుక్కల నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన ఆయిల్ ని వేయండి. లేత్ ని ఉపయోగించినప్పుడు హ్యాండ్ వీల్ ఇంకా స్క్రూ బేరింగ్ మధ్య కొన్ని చుక్కల నూనె ఉంచండి. టెయిల్ స్టాక్ సెంటర్ లూబ్రికెంట్. టెయిల్ స్టాక్ పై ఉన్న చిన్న కప్పుని తెల్లని సీసం ఇంకా నూనె మిశ్రమంతో నింపండి. సెంటర్ల మధ్య తిరిగేటప్పుడు టెయిల్ స్టాక్ సెంటర్ కు దాన్ని వర్తించండి. తెల్ల సీసం అందుబాటులో లేకుంటే సెంటర్లో కప్పు గ్రీజును ధారాళంగా ఉపయోగించండి. టెయిల్ స్టాక్ ర్యామ్. టెయిల్ స్టాక్ ర్యామ్ వెలుపలి ఉపరితలంపై బాగా నూనె రాసి ఉంచండి. లేత్ బెడ్ వేజ్. బెడ్ వేజ్ ని ఎల్లవేళలా నంబర్ 10 మోటార్ ఆయిల్ లేదా దానికి సమానమైన ఆయిల్ వాడి చిప్లు లేకుండా ఉంచాలి. ఉపయోగించే ముందు వేజ్ ను తుడిచివేయండి. ఇంకా తాజా నూనెతో కవర్ చేయండి. గ్రైండింగ్ పనులు జరిగే అన్ని సమయాలలో క్యాన్వాస్ లేదా కార్డ్బోర్డ్ తో బెడ్ మార్గాలను కవర్ చేయండి. అన్ని లేత్ బేరింగ్ ఉపరితలాలను ఖచ్చితంగా శుభ్రంగా ఉంచండి. ఖచ్చితమైన లేత్ పనికి దుమ్ము ధూళి సహజమైన శత్రువులు. ల్యూబ్రికేషన్ కోసం 3 వ్యవస్థలున్నాయి. అవి గ్రావిటీ ఫీడ్ సిస్టమ్, ఫోర్స్ ఫీడ్ సిస్టమ్ ఇంకా స్ప్లాష్ ఫీడ్ సిస్టమ్. గురుత్వాకర్షణ ఫీడ్ సూత్రం ఆయిల్ హోల్స్, ఆయిల్ కప్పులు ఇంకా యంత్రాలపై ఏర్పరచబడిన విక్ ఫీడ్ ల్యూబ్రికేటర్లలో ఉపయోగించబడుతుంది. ఫోర్స్ ఫీడ్ సిస్టంలో ప్రతి బేరింగ్ కు దారితీసే చమురు రంధ్రం లేదా గ్రీజు పాయింట్ నిపుల్ తో అమర్చబడి ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా గన్ యొక్క నోస్ ను నొక్కడం ద్వారా కందెన బేరింగ్ ను బలవంతంగా ల్యూబ్రికేట్ చేస్తుంది. గ్రీజు కప్పు ద్వారా కూడా గ్రీజులను బలవంతంగా అందిస్తారు. చమురు కూడా చేతి పంపు ఒత్తిడి ద్వారా సరఫరా చేయబడుతుంది. కొన్ని యంత్రాలతో ఏర్పరిచిన లివర్ ఆపరేట్ చేయడం వల్ల రోజుకు 1 లేదా 2 సార్లు నిర్ణీత వ్యవధిలో ప్రతి బేరింగ్ కు చమురు ఛార్జ్ ద్వారా పంపిణీ చేయబడుతుంది. దీన్నే షార్ట్ ల్యూబ్రికేటర్ అని కూడా అంటారు. ఈ పద్ధతిలో షాఫ్ట్ కు రింగ్ ఆయిలర్ అనేది జత చేయబడుతుంది. అది నూనెలో మునిగి తిరుగుతున్న షాఫ్ట్ భాగాల చుట్టూ నిరంతరం ల్యూబ్రికెంట్ ను స్ప్లాష్ చేస్తూ ఉంటుంది. షాఫ్ట్ తిరుగుతున్నప్పుడు రింగ్ టర్న్ అయ్యి పైకి వచ్చినప్పుడు దానికి అంటుకుని ఉన్న నూనె కూడా పైకి తీసుకురాబడుతుంది. అది బేరింగ్ లోకి ఫీడ్ అవుతుంది. ఆ తర్వాత చమురు తిరిగి రిజర్వాయర్ లోకి వెళ్తుంది. దీన్నే రింగ్ ఆయిలింగ్ అంటారు. యంత్ర పరికరాలలో భాగాల ల్యూబ్రికేషన్ గురించి తయారీదారు యొక్క మాన్యువల్ అవసరమైన అన్ని వివరాలను కలిగి ఉంటుంది. కందెనలు ప్రతిరోజు, వారానికో, నెలవారీ లేదా క్రమ వ్యవధిలో వేర్వేరు పాయింట్లు లేదా భాగాల్లో తయారీదారు యొక్క మాన్యువల్లో నిర్దేశించిన విధంగా ల్యూబ్రికేట్ చేయబడతాయి. ల్యూబ్రికేషన్ ఎక్కడ చేయాలనేది చూపడానికి తగిన విధంగా చిహ్నాలతో నిర్వహణ మాన్యువల్స్ ఉంటాయి. ఈ పనిని చేయడానికి అవసరమైనవి లేత్ మెషిన్, రికార్డ్ జాబ్ షీట్ ఇంకా పెన్సిల్. లేత్ మెషిన్ యొక్క రోజువారీ ల్యూబ్రికేషన్ పాయింట్లను గుర్తించండి. ఇంకా పట్టికలో రికార్డ్ చేయండి. లేత్ మెషిన్ యొక్క నెలవారీ ల్యూబ్రికేషన్ ఫిల్లింగ్ ను గుర్తించండి. పట్టికలో రికార్డ్ చేయండి. లేత్ మెషిన్ లో అర్ధవార్షిక ల్యూబ్రికేషన్ ఫిల్లింగ్ ను గుర్తించి పట్టికలో నమోదు చేయండి. లేత్ మెషిన్ లో వార్షిక ల్యూబ్రికేషన్ ఫిల్లింగ్ ను గుర్తించి టేబుల్లో రికార్డ్ చేయండి.
మనం లేత్ పై పీరియాడికల్ ల్యూబ్రికేషన్ ప్రక్రియ అనే ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. ఈసరికి మీరు లేత్ యొక్క ప్రధాన భాగాల పేర్లను చెప్పగలరు, వివిధ గ్రేడ్ నూనెలను ఉపయోగించే ల్యూబ్రికేషన్ పాయింట్స్ ని తెలుసుకుని ఉంటారు, మెషినరీ ఆయిల్స్, స్పిండిల్ ఆయిల్స్ ఇంకా గేర్ ఆయిల్స్ యొక్క సాధారణ ప్రయోజనాన్ని వివరించగలరు, మెషిన్ ఇంకా క్యారీ అవుట్ యొక్క గేర్ బాక్స్ లో చమురు స్థాయిని తనిఖీ చేసి చార్ట్ ప్రకారం ల్యూబ్రికేట్ చేయగలరు.